నుంచి. తల్లికి వందనం పథకానికి సంబంధించి ప్రభుత్వం మరో కీలక ప్రకటన అయితే జారీ చేసింది. ఈసారి తల్లికి వందనం పథకం ఏదైతే ఉందో దాన్ని అంగన్వాడీ కార్యకర్తలు కూడా ఇస్తున్నారు. తల్లికి వందనం అర్హుల వివరాలు మనమిత్ర వాట్సాప్, లీప్ యాప్ ద్వారా కూడా తెలుసుకోవచ్చని విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. ఈ నెల 22 నుంచి 24 వరకు తల్లుల బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని చెప్పారు. ఇది పిల్లల విద్యకు సాయంగా ఉంటుందని చెప్పారు. ఇక గతంలో పట్టణ ప్రాంత అంగన్వాడీ కార్యకర్తలకు తల్లి వందనం పథకాన్ని ఇచ్చారు. ఈసారి గ్రామీణ ప్రాంత అంగన్వాడీ కార్యకర్తలకు కూడా తల్లికి వందనం అయితే ఇవ్వబోతున్నారు. అయితే ముఖ్యంగా విద్యా హక్కు చట్టం కింద ప్రైవేటు పాఠశాల ఉచిత సీట్లు పొందిన 1,00,000 మంది ఎవరైతే ఉన్నారో విద్యార్థులు సైతం ఈ పథకం వర్తిస్తుంది. ప్రభుత్వం నిర్ణయించిన పాఠశాల ఫీజును ఈ పథకంలో ఇచ్చే మొత్తం నుంచి మినహాయించి మిగతా డబ్బును లబ్ధిదారుల తాజా ఖాతాకైతే అంటే మహిళల ఖాతాకు వేస్తామంటున్నారనమాట. అయితే దీంట్లో మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే కేంద్ర నిధులతో మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ ఉపకారవేతనాలు పొందుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు ఈ మొత్తాన్ని మినహాయించి మిగతా నిధులనైతే చెల్లిస్తామని చెప్పారు. దీనికి అర్హతలు ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబం నెలసరి ఆదాయం 10,000, పట్టణాల్లో 12,000 ఉండాలన్నారు. అంటే మించకూడదన్నారు. కుటుంబంలో కనీసం ఒకరికైనా రైస్ కార్డ్ ఉండాలి. కుటుంబానికి 2 ఎకరాలు, 3 ఎకరాలు మాగాని లేదా 10 ఎకరాలు మెట్ట, 2 కలిపి 5 ఎకరాల కంటే ఎక్కువ ఉండకూడదు. ట్యాక్సీలు, ట్రాక్టర్లు, ఆటోలు మినహా కుటుంబంలో సభ్యులు ఎవరికైనా 4 చక్రాల వాహనం ఉండకూడదు. కుటుంబం నెలసరి విద్యుత్ వినియోగం 300 యూనిట్ల కంటే తక్కువ ఉండాలి. దీనికి 12 నెలల సగటున లెక్కలోకి తీసుకుంటారు. కుటుంబానికి మున్సిపాలిటీలో 1000 చదరపు అడుగులు అంతకంటే ఎక్కువ విస్తీర్ణ గల స్థలం కానీ ఇల్లు కానీ ఉండకూడదు. కుటుంబ సభ్యుల్లో ఎవరైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగం చేస్తున్న, పదవి విరమణ తర్వాత పింఛను పొందుతున్న అర్హులైతే కాదు. పారిశుధ్య కార్మికులు, అంగన్వాడీ కార్యకర్తలు వారి జీతంతో సంబంధం లేకుండా మినహాయింపు అయితే ఉంటుంది. లబ్ధిదారుల వివరాలు ఏపీలోని కుటుంబ డేటాబేస్ నమోదై ఉండాలి. అంటే మనకి హౌస్ హోల్డ్‌లో మ్యాప్ అయి ఉండాలన్నమాట. డేటాబేస్‌లో లేకపోతే ఆ కుటుంబానికి చెందిన పిల్లల వివరాలను సచివాలయ శాఖ క్షేత్రస్థాయి పరిశీలించి అర్హత నిర్ధారించాలి. గుర్తింపు పొందిన విద్యా సంస్థలో చదువుతూ ఉండాలి. ఫీజు రియంబర్స్‌మెంట్ పథకం వర్తించే విద్యార్థులకు ఈ పథకం అయితే వర్తించదని కూడా క్లియర్‌గా అయితే తెలియజేశారు. సో, సచివాలయంలో జాబితా అయితే ఉందన్నమాట. అర్హులైతే సచివాలయంలో మనకి జూలై 22 నుంచి అయితే అర్హులకు సంబంధించి ఇక్కడ ఆర్థిక సమయం వస్తుంది కాబట్టి అప్పుడు సచివాలయంలో అయితే పెడతామని చెప్తున్నారు. సచివాలయ అర్హులు, అనర్హుల జాబితాల ప్రదర్శన జూలై 22 అయితే ఉంటుంది. అక్కడైతే చెక్ చేసుకోవాలి. సచివాలయంలో జాబితాలపై అభ్యంతరాలు, ఫిర్యాదులు మనకి 22 నుంచి ఆగస్టు 3 వరకు స్వీకరిస్తారు. ఫిర్యాదుల స్వీకరణ, అదనపు అర్హతల జాబితా రూపకల్పన అన్నీ కూడా ఆగస్టు 4 నుంచి 10 వరకు ఉంటుంది. 1వ తరగతి ఇంటర్మీడియట్‌లో కొత్త ప్రవేశాలకు చివరి తేదీ ఆగస్టు 25. ఇక సచివాలయంలో 1వ తరగతి అదేవిధంగా జూనియర్ ఇంటర్ విద్యార్థులు అదనపు అర్హతల జాబితా, ఆమోదించిన ఫిర్యాదుల వివరాలు ప్రచురణ, ఆర్థిక సహాయం పంపిణీ అనేది కూడా ఆగస్టు 30కి అయితే ఉంటుందన్నమాట. సో, ఏ విధంగా చూసుకున్నా కూడా మనకి పూర్తి వివరాలైతే మీకు ఇచ్చాను ఈ పథకానికి సంబంధించి. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి.